బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాదేనా? హైదరాబాద్ మేము దిల్షు నుంచి మీ మీ డిమాండ్స్ ఏంది? మీరు దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు? మేము పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్ అండి. మేము దగ్గర ఒక 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. మాకు జెన్కో నోటిఫికేషన్ వచ్చింది, అది జూలైలో అయిపోయింది. సో మేము యాక్చువల్గా అసలు జూలై రాసి ఎగ్జామ్ వెళ్ళిపోయేటోళ్ళం. కాకపోతే ఏంది, వీళ్ళు జాబ్కి వెళ్ళని చెప్పేసి ఫస్ట్ నోటిఫికేషన్ పవర్ సెక్టర్ నోటిఫికేషన్ అక్టోబర్ 2024లో ఇవ్వాల్సింది, అదే ఇచ్చేసిళ్ళు. మేము సరే ఇస్తారు, మాకు నమ్మకం వచ్చింది. అప్పుడు మాకు మరి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది, ఎట్లయినా ప్రిపేర్ అవుతున్నాం కదా, మా అంటే ఇంకొక 3-4 మంత్స్ ఉండి రాసేసి తర్వాత ఏదైనా చూసుకుందాం అన్నట్టు ఉండే. కాకపోతే వీళ్ళు అప్పుడు ఏమన్నారు, ఎస్సీ బైఫికేషన్ మేము చేస్తామన్నారు. సో మేము వెయిట్ చేసినాం, ఎస్సీ బైఫికేషన్ అవుతుంది కదా జనవరిలో అన్నారు. సో అయిపోయాక నోటిఫికేషన్ ఇస్తారు కదా అన్నట్టు మేము వెయిట్ చేసినాం. మేము ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళినాము, ఎస్పీడీసీఎల్కి వెళ్ళినాము, ఎన్పీడీసీఎల్కి వెళ్ళినాము, ట్రాన్స్కోకి వెళ్ళినాము, సీఎండీని కలిసినాము, మన ప్రజాభవన్ చిన్నారెడ్డి సార్ని కలిసినాము. అందరు ఏమన్నారంటే నెక్స్ట్ వచ్చేది మీదే, సో పక్కా వేస్తాము అన్నారు. ఎప్పటికీ 8 months అయిపోతుంది. సో ఇంకా వాళ్ళు త్వరలో అని పేపర్ నోటిఫికేషన్ ఇచ్చడము చెప్పడం తప్ప ఏం లేదు. మేము మళ్ళీ ఏమైనా కలిసే ప్రయత్నం చేసారా? వాళ్ళ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏ నాయకులు అయితే మీకు హామీ ఇచ్చారో వాళ్ళు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారు? మేము చెప్తున్నాం కదా, అక్టోబర్ నుండి అక్టోబర్ 20 వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పటి నుంచి మేము దగ్గర అదే 7-8 times కలిసినాము. చిన్నారెడ్డి సార్ ప్రజాభవన్కి వెళ్ళినాము, ఒక 3 times, సెక్రటరీకి వెళ్ళినాము. సో అందరినీ కలిసి మేము మా వినతి పత్రాలు ఇచ్చేసినాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ వేకెన్సీస్ లిస్టు ఫైనలైజ్ అయిపోయినాయి, నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అక్టోబర్ నుండి అదే అంటున్నారు. సో ఎస్సీది ఏప్రిల్లో వచ్చేసింది. సో ఎస్సీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 months అవుతుంది. సో స్టిల్ ఇప్పటికి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసినాము, 60,000 ఇచ్చేసినాము, ఫిల్ చేసినాము అన్నట్టు మాట్లాడుతున్నారు. మాకు మాత్రం అఫీషియల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. అది మెడికల్ డిపార్ట్మెంట్ ఒక 5,000 వచ్చింది అంతే. ఇంకా ఎప్పుడు మేము ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు కల్పించాము, నిరుద్యోగుల ప్రభుత్వము, నిరుద్యోగుల పోరాటం వలన ఈ ప్రభుత్వం ఏర్పడడం పదే మాట్లాడుతూ ఉంటారు కదా. చెప్తున్నాం, నిరుద్యోగులు పోరాటం వల్లనే వచ్చింది నిజంగానే. కానీ వాళ్ళు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి కదా. జాబ్ క్యాలెండర్ ఇచ్చేసిళ్ళు, వాళ్ళు మెయిన్ అజెండా వాళ్ళు అదే, దాన్ని బట్టే వాళ్ళు గెలిచిళ్ళు. కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయట్లేదు. జాబ్ క్యాలెండర్ అట్లే పోయింది, వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఎస్సీది అయిపోయిన తర్వాత. కానీ అసలు ఎవ్వరు ఒక్క మినిస్టర్ గారు కానీ ఎవరైనా కూడా జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడట్లేదు. అసలు మేము డిమాండ్ చేస్తున్నాం అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ప్రకారం మా పవర్ సెక్టర్ నోటిఫికేషన్ ఫస్ట్ ఉన్నది. సో దాన్ని బట్టి రెజ్యూమ్ చేయండి మళ్ళీ.